శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో గురుడు యొక్క మార్పు అక్టోబర్ 18న జరుగుతోంది, అంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ మార్పు అన్ని రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలిగిస్తాయి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అక్టోబర్ 18న గురుడు మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశి గురుడికి ఉచ్చక్షేత్రం. సో సాధారణంగా ఉచ్చక్షేత్రంలో సంచరిస్తున్న గ్రహాలు ఇప్పుడు గోచారంలో అయినా కూడా శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. మీకు జరుగుతున్న దశ అస్సలు బాగాలేకపోయినా ఇబ్బందులతో ఉంటే ఆ గోచార ఫలితాలు పెద్దగా అనుభవించలేకపోవచ్చు. కానీ సాధారణంగా జరుగుతున్న దశ బాగుంటే గోచార రీత్యా గురుడు యొక్క మార్పు యొక్క ఫలితాలు ఖచ్చితంగా అనుభవంలోకి వస్తాయి. చాలా వరకు శుభ ఫలితాలే ఉంటాయి. ఈ అక్టోబర్ 18న గురుడు కర్కాటకంలోకి ప్రవేశించి నవంబర్ 11 వరకు ఉండి ఆ తర్వాత వక్రిస్తాడు. తర్వాత మళ్ళీ డిసెంబర్ 5న అదే వక్రగతిలో మిథునంలోకి ప్రవేశించి మార్చి 11కి సవ్యగతిలోకి వచ్చి మళ్ళీ జూన్ 2వ తారీఖున కర్కాటకంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఈ అక్టోబర్ 18 నుంచి జూన్ 2 వరకు జరిగేటువంటి ఈ ప్రయాణం, గురుడు యొక్క ప్రయాణము అన్ని రాసుల వారికి ఒక శుభ సూచకంగా వచ్చి దాని యొక్క ఫలితాన్ని జూన్ నుంచి అనుభవిస్తారు. అంటే అక్టోబర్ తర్వాత, దీపావళి తర్వాత ఒక చిన్న మార్పు అనే సూచన కనిపిస్తుంది. ఈ సూచన మన కృషి చేసి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గృహంలో ఉండేటువంటి వారు ఎవరైనా సరే కొన్ని సూచనలు కనిపిస్తుంటాయి. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని ఈ 6 నుంచి 8 నెలలు కృషి చేస్తే దాని యొక్క ఫలితాలని జూన్ 2వ తారీఖు ఖచ్చితంగా అద్భుతంగా అనుభవిస్తాము అని చెప్పుకోవచ్చు. సో ముందుగా మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి గురుడు భాగ్య వ్యయాధిపతి అవుతూ ఉంటాడు. చతుర్థ స్థానంలో కంటే కర్కాటకంలోకి సంచరిస్తుంది కాబట్టి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుంది. సాధారణంగా చతుర్థంలో గురుడు యొక్క సంచారం ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. కానీ అది ఉచ్చక్షేత్రం అయ్యేసరికి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్సే తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. గురుడు యొక్క సంచారం చతుర్థంలో జరిగినప్పుడు 8, 12, 12 పైన 8, 10, 12 పైన గురుడు యొక్క దృష్టులు ఉంటాయి. సో ఎప్పుడైతే గురుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడో ఈ మేషరాశి వారికి ఇల్లు కట్టుకుందాము అనే ఆలోచన మైండ్లోకి రావడము, దాని గురించి ఎక్కువగా ఆలోచించడము, దానికి తగ్గ ప్రణాళిక వేసుకుంటారు. ఈ 6 నుంచి 8 నెలలు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. విద్యార్థులు మాత్రం కాస్త అధిక శ్రద్ధ పెట్టి చదివితే మంచి మార్కులు సాధిస్తారు. ఉదాసీనంగా ఉండకూడదు. విద్యార్థులకు మాత్రం అధిక శ్రద్ధ అవసరము. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి సమయం, అనుకూల సమయము. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళకి మాత్రం అంత గొప్పగా ఉండదు. కొంతమంది స్వదేశానికి వచ్చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. స్వదేశాలకు తిరిగి వచ్చేస్తారు. ఈ అక్టోబర్ 18 తర్వాత వచ్చేటువంటి మార్పు ముందు ఒక ఆలోచనలకు పునాది, అంటే ఒక సూచన వస్తుంది. ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఉద్యోగంలో ఒక మార్పు కావచ్చు, అన్ని విధాలుగా ఒక మార్పు కనిపిస్తుంది. దాని యొక్క కృషి యొక్క రిజల్ట్ జూన్ 2వ తారీఖు నుంచి అనుభవిస్తారు మేషరాశి వారు. సో ఓవరాల్గా మేషరాశి వారికి చూసుకుంటే గృహం కట్టుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఆలోచనలు చేసి ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఉద్యోగంలో కొంత శ్రమ పెట్టి కృషి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు జూన్ నుంచి అనుభవిస్తారు. ఇప్పుడు ఒక సూచన కూడా వస్తుంది. అది మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్న దాని ప్రకారం వెళ్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి గురుడు అష్టమ లాభాధిపతి అవుతాడు. తృతీయ స్థానంలోకి సంచరిస్తున్నాడు. దృష్టులు 7, 9, 11. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయం. ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే వివాహం చేసుకోవాలి అని అనుకునే వారికి ఇప్పుడు కాస్త ముందుకు వెళ్తూ ఉంటారు. చర్చలు మొదలవుతాయి. సంబంధాలు రావడము, చర్చలు జరగడము, కాస్త అన్ని సానుకూల పడ్డం అనేది జరుగుతూ ఉంటాయి. అవివాహితులకు కూడా వివాహం జరుగుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఎవరైతే దంపతుల మధ్య అవగాహన లోపం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో, ఘర్షణ వాతావరణం ఉందో అవి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి దంపతుల మధ్య ఉండే అవగాహన లోపం తగ్గి వాళ్ళ మధ్య అనురాగం పెరుగుతుంది అని చెప్పచ్చు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందంజ వేస్తాయి. ఎలా వెళ్ళాలి, ఉన్నత విద్య ఇక్కడ చేయాలా, ఇంకో దేశంలో చేయాలంటే ఆలోచనలతో తర్జన భర్జనలు అయ్యేవాళ్ళు ఇప్పుడు మంచి డెసిషన్ తీసుకున్న డెసిషన్ ప్రకారం ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తారు. ప్రవచన రంగంలో ఉండేవారికి, పౌరహిత్య రంగంలో ఉండేవారికి కావచ్చు, యూట్యూబ్లో రంగంలో ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇది మంచి సమయము. ధన లాభాలు కలుగుతాయి. మంచి విధంగా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి
ప్రమోషన్లు వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. ప్రమోషన్ లిస్ట్లో మీ పేరు చేరుస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ధనలాభాలు కూడా కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి గురుడు సప్తమ దశమాధిపతి అవుతాడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇన్ని రోజులు మిథున రాశి వారు చెప్పాలంటే చాలా కష్టాలు పడ్డారు. ఆరోగ్యపరంగా కావచ్చు, రకరకాల కష్టాలు పడుతున్నారు మిథున రాశి వారికి. ఎప్పుడైతే ఈ గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, ధనలాభాలు కలిగిస్తాడు. ముందు ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్నకు ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గంలోకి వెళ్ళాక మంచి ఫలితాలు అనుభవిస్తారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఉద్యోగం దక్కుతుంది, సానుకూల పడుతుంది అని చెప్పుకోవచ్చు. అనుకూలమైన సమయము, మంచి ఉద్యోగం దక్కుతుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి పొందుతారు. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రుణ బాధలు తగ్గుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొంత శుభసూచకంగా కొన్ని సూచనలు వస్తుంటాయి, హింట్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని చేపట్టుకుని ముందుకు వెళ్తే జూన్ నుంచి మంచి ఫలితాలు అనుభవిస్తారు. బట్ ఈ డిసెంబర్ నుంచి జూన్ వరకు బాగుండదా అంటే ఎస్, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ కాస్త కృషి చేయాల్సి వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటిది ఈసారి ఈ గురు సంచారం వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. కృషితో నాస్తి దుర్భిక్షం. ఏది ఫ్రీగా రాదండి. కృషి చేస్తే దానికి డబుల్ ఫలితం ఇక్కడ అనుభవిస్తారు గురుడు మార్పు అన్నది. సో మిథున రాశి వారికి మాత్రం కొంతవరకు సానుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ధన లాభాలు కలుగుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, ఉద్యోగాలు దక్కుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దక్కుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేశారు, ఉద్యోగుల అభివృద్ధి కనిపిస్తుంది. అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఆరోగ్యం బాగుంటుందని చెప్పొచ్చు మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి గురుడు కర్కాటకంలోనే సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారి గురుడు ఏంటి, షష్ఠ భాగ్యాధిపతి అవుతాడు. వీరికి 5, 7, 9కి దృష్టులు ఉంటాయి. ఉచ్చక్షేత్రంలో సంచారం చేస్తున్నందుకు ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ అనేవి దక్కుతాయి. ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉంటుంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా నీకు ప్రమోషన్ ఇస్తాము అనే మాట ఇస్తారు ఖచ్చితంగా. అది జూన్ తర్వాత నెరవేరుతుంది. అవివాహితులకు వివాహం అయ్యి తీరుతుంది. వివాహితులకి దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతానం కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా ఇప్పుడు ట్రీట్ చేసుకుంటే, మెడికల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా జూన్ తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. లేదా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు అని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఉద్యోగస్తులు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ లిస్ట్లో మీ పేరు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు. ఇప్పుడైతే ఎంట్రన్స్ రాయొచ్చు, దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని ప్రిపేర్ అవ్వండి. జూన్లో ఖచ్చితంగా అడ్మిషన్స్ దక్కుతాయి. ఇక సింహరాశి వారికి గురుడు పంచమ అష్టమాధిపతి అవుతాడు. వ్యయ భావంలో సంచరిస్తాడు. సాధారణంగానే గురుడు వ్యయ భావంలో సంచరిస్తే శుభమూలక రుణాలు జరుగుతూ ఉంటాయి. పైగా ఇక్కడ ఉచ్చక్షేత్రంలో సంచరిస్తున్నందుకు శుభమూలక ధన వ్యయము అంటే ఇల్లు కట్టుకోవడానికో వాహనాలు కొనుక్కోవడానికో రుణము చేసి అవి ఇంటికి బండో కొత్త ఇల్లు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పొచ్చు సింహరాశి వారికి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళొచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. లేదా దానికి సంబంధించిన చర్చలు ఆఫీస్లో మొదలెడతారు. అధికారులు పిలిచి, బాబు నువ్వు ఇంకా నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత నువ్వు విదేశాలకు వెళ్ళొచ్చు, లేదా వీసాకి అప్లై చేసుకోని చెప్పడం, ఇలాంటి చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి సింహరాశి వారికి. సింహరాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయము. ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక ఆ, ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది సింహరాశి వారికి అని చెప్పొచ్చు. ఊహించినటువంటి ధనలాభం అంటే బోనస్ రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, ఏదో విధంగా ఒక డబ్బులు అనేవి చేతికి వస్తాయి సింహరాశి వారికి. ఉద్యోగంలో కొంత శ్రమ అధికంగా పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కువగా శ్రమ పెట్టి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి వారు కూడా ఖచ్చితంగా శ్రమ పెడితే ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు. సంతానం కోసం ధన వ్యయం చేస్తారు. సంతానం కోసం ధన వ్యయం చేస్తారు సింహరాశి వారు. ఇక కన్యా రాశి వారిని తీసుకుంటే వీరికి చతుర్థ సప్తమాధిపతి అవుతాడు. వీరికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు గురుడు. లాభస్థానంలో సంచారం చాలా మంచిది, డబ్బులు బాగా ఇస్తాడు. పైగా అది ఉచ్చక్షేత్రంలో ఉంది. సో ధన లాభాలు చాలా బాగుంటాయి కన్యా రాశి వారికి. మానిటరీ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది. జ్యోతిష్యం నేర్చుకోవాలి, వాస్తు నేర్చుకోవాలి, లేదా అందులో పాండిత్యం పొందాలి, లేదా అటువంటి ఫీల్డ్స్లో వెళ్ళాలి అనుకునే వారికి ఇది సరి అయిన సమయము. ఆ ఫీల్డ్స్లోకి ఇప్పుడు మీరు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. మార్గం సుగమమైంది, ఓపెన్ అయింది, ఇక మీరు వెళ్ళడమే. అంతేకాకుండా దంపతుల మధ్య ఎక్కడైతే అవగాహన లోపం వల్ల
ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఉందో అవి మెల్లిగా సమసిపోతాయి. వాళ్ళిద్దరి మధ్య అనురాగం చిగురిస్తుందని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి చాలా మంచి సమయము. గురుడు యొక్క మార్పు వీరికి చాలా మంచి సమయం. అసలు దంపతులు వాళ్ళని అవగాహన పెంచుకొని ఒకళ్ళు ఏం మన గురించి ఆలోచిస్తున్నారు, మనం వాళ్ళ కోసం ఏం చేయగలము అనేటువంటివన్నీ ఇప్పుడు తెలుస్తాయి. దాంట్లో మంచి రిజల్ట్స్ పొందుతారని చెప్పుకోవచ్చు. సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. ఒకవేళ సంతానం ఉన్నవారికి ఆ సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. మీ యొక్క సంతానానికి ఉద్యోగం దొరకటం లేదంటే ఖచ్చితంగా మీ యొక్క సంతానానికి ఉద్యోగం దొరకడమో లేక ఒక మంచి ఆ, వ్యాపారం మొదలెట్టడం ఏదో ఒక మంచి సూచన అనేది జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారి సంతానానికి, సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మొదలు పెట్టడం కానీ పాజిటివ్ డైరెక్షన్లో జర్నీ అనేది వెళ్తుంది కన్యా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. అవివాహితులకు కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా వివాహం సంబంధించిన చర్చలు మొదలు పెడతారు. అంటే ఇంకా వివాహం చేసుకోవాలి అంటే సంబంధాలు ఎతకడం, సంబంధాలు రావడం, దానికి సంబంధించిన చర్చలు చేయడం, ఇవన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి కన్యా రాశి వారికి. ఓవరాల్గా చూస్తే కన్యా రాశి వారికి కూడా చాలా బాగుంటుంది. ధనలాభాలు కలుగుతాయి, సంతానం కలుగుతుంది, అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఇక తులారాశి వారికి తృతీయ షష్ఠాధిపతి అవుతారు గురుడు. అంతే వీళ్ళకి దశమ భావంలో సంచరిస్తూ 2, 4, 6 భావాలు చూస్తున్నాడు. ధనలాభం బాగుంటుంది, ఉద్యోగంలో లాభం బాగుంటుంది. కానీ ఉద్యోగంలో కష్టపడాల్సి ఉంటుంది. కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి అనేది ఉంటుంది. ఫలితాలు వస్తుంటాయి కానీ అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఎంత చేసినా అధికారుల నుంచి ప్రశంసలు తక్కువ వస్తాయని చెప్పుకోవచ్చు. కానీ దానికి మీకు ఖచ్చితంగా జూన్ తర్వాత చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఉద్యోగం మార్పు కావాలనుకునే వరకు ఉద్యోగంలో మార్పు దక్కుతుంది. ఆర్థికంగా కూడా కొంతవరకు సంతోషపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇక ఈ అక్టోబర్ తర్వాత మెల్లమెల్లగా ఆరోగ్యం బాగుంటుంది. జూన్ నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పొచ్చు తులారాశి వారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వారు, వీరికి గురుడు ద్వితీయ పంచమాధిపతి అవుతాడు. వీరికి భాగ్య భావంలో సంచరిస్తూ 1, 3, 5 భావాల్ని చూస్తున్నాడు. భాగ్యభావంలో గురుడు సంచారం చాలా మంచిది. పైగా ఇది ఉచ్చక్షేత్రంలో సంచారము. ధన లాభము, ఉద్యోగంలో ప్రమోషన్లు, గృహంలో శుభకార్యాలు, సంతాన సిద్ధి, సంతానం కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వడము, ఏదైనా సరే సంతానానికి సంబంధించిన పనులన్నీ బాగుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కుతాయి, ధన లాభాలు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన అంటే ఎప్పటి నుంచో ఏదో వెళ్ళాలనుకుంటూ ఉంటారు ఎక్కడికో, తిరుపతి, షిరిడి, కాశీ, కంచి ఇలా ఏవో వెళ్దాం అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి, వెళ్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి ఫ్యామిలీని తీసుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా కొంతవరకు సానుకూలమైనటువంటి సమయమే. ఉన్నత విద్యలో కూడా అభివృద్ధి బాగుంటుంది. ఉన్నత విద్య చేస్తున్న వారికి మంచి పర్సంటేజెస్తో మార్క్స్ వస్తాయి, కానీ కృషితో నాస్తే దుర్భిక్షం. కాస్త కష్టపడి చదవాల్సి ఉంటుంది. చదివితే అనుకున్న దానికంటే ఒక 10 మార్కులు ఎక్కువే వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. అన్ని విధాలుగా వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంటుంది ఈ గురుడు యొక్క మార్పు. ఇక ధనుస్సు రాశి వారికి తీసుకుంటే గురుడు తన రాశికి చతుర్థాధిపతికి అధిపతి అవుతాడు. అష్టమ భావంలో సంచరిస్తూ 12, 2, 4 భావాలు చూస్తాడు. ఊహించని పాజిటివ్ చేంజెస్ చూస్తారు గురుడి మార్పులో. ఈ ధనస్సు రాశి వారు ఊహించని పాజిటివ్ చేంజెస్ అంటే ఉద్యోగంలో ఒక అడుగు ఎదగడము, లేదా ఉద్యోగస్తులకు మాట వస్తుంది మేనేజర్ నుంచి, నీకు ఖచ్చితంగా ఈ పొజిషన్ ఇస్తాము, నీకు ఖచ్చితంగా ఇంత డబ్బులు పెంచుతాము ఏదో, లేదా ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో వాళ్ళు అనుకున్న దానికి వెళ్ళడానికి మార్గ సుగమం అవుతుంది. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం. జ్యోతిష్యులు కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. శుభమూలక ధన వ్యయాలు జరగడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. గురుడి మార్పు వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు చాలా వరకు పోయి ఆరోగ్యం బాగుపడుతుంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం. ఇక మకర రాశి వారికి తీసుకుంటే గురుడు తృతీయ వ్యయాధిపతి అవుతాడు. వీరికి సప్తమ భావంలో సంచారం, గురుడు సప్తమ భావంలో సంచారం చాలా మంచిది. 11, 1, 3 భావాల్ని చూస్తున్నాడు. దంపతుల మధ్య సమస్య పోతాయి. అవివాహితులకు వివాహం అయ్యి తీరుతుంది. వివాహమైన వారికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది, అనురాగం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ధన లాభాలు కలుగుతాయి, డబ్బులు బాగా వస్తాయని చెప్పొచ్చు. ధన లాభాలు బాగుంటాయి. ప్రవచన రంగము, యూట్యూబ్ రంగం, పౌరహిత్యం ఇటువంటి పనిచేసే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు వాళ్ళకి. అవివాహితులకు కూడా వివాహం అవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది మకర రాశి వారికి. మకర రాశి వారికి ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పొచ్చు. ముందుగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ అక్టోబర్ తర్వాత ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఆచరణలోకి పెట్టాక జూన్ నుంచి ఫలితాలు అనుభవించి ఆరోగ్యం బాగు చేసుకుంటారని చెప్పుకోవచ్చు మకర రాశి వారు.
ఇక కుంభరాశి వారిని తీసుకుంటే గురుడు ద్వితీయ లాభాధిపతి అవుతాడు. వీళ్ళకి షష్టమ భావంలో సంచారం చేస్తాడు. 10, 12, 2 భావాల్ని చూస్తూ ఉంటాడు. ఉద్యోగంలో ఉన్న వారికి శ్రమతో కూడిన విజయము, బాగా కష్టపడితే అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. మంచి విజయం బాగుంటుందని చెప్పొచ్చు వీళ్ళకి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, మంచి కీర్తి ప్రతిష్టలు రావడం కానీ, అవార్డ్స్ రావడం కానీ జరుగుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుంభరాశి వారికి ఆరోగ్యం బాగుపడుతుంది. శుభమూలక రుణములు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు వస్తుంది. అంటే ఈ ఉద్యోగం నుంచి మారి ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు లభిస్తుంది. ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అంటే ఈ ఊర్లో నాకు వద్దు, ఇంకో ఊర్లోకి వెళ్ళాలనుకుంటా, లేదా ఇంకో ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. కుటుంబానికి దగ్గరగా వెళ్తారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి కూడా. ఇక మీనరాశి వారికి అందరికంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరికి గురుడు రాశికి దశమాధిపతికి అధిపతి కాబట్టి గురుడు పంచమ స్థానంలో సంచరిస్తూ 9, 11, 1 భావాల్ని చూస్తున్నాడు. చాలా 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 బాగుంటుంది. మీనరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరికి శుభ సమయము. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. సంతానం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి సంతాన అభివృద్ధిలోకి వస్తారు. లేదా సంతాన సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి సమసిపోతాయి. ధనలాభాలు బాగా కలుగుతాయి. జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వారికి, వాస్తు నేర్చుకోవాలనుకునే వారికి, పౌరహిత్యంలోకి వెళ్ళాలనుకునే వారికి, వేదాలు నేర్చుకోవాలనుకునే వారికి ఇదంతా తగిన సమయము. చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి అందరికంటే బాగుండేది మీనరాశి. ఎవరెవరికి చాలా బాగుంటుంది, ఎవరు రెమెడీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చూద్దాం. మేషరాశి వారికి కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ మేషరాశి వారికి ఎంతైనా చతుర్థంలో గురు సంచారం కాబట్టి వీళ్ళు ప్రతి గురువారం నిత్యం సాయిబాబా గుడికి వెళ్ళడం కానీ, దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం కానీ, రాఘవేంద్ర స్వామిని పూజించడం కానీ, ఏదైనా ఒక గురువుకి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది మేషరాశి వారికి. అన్ని విధాలుగా అందరికీ బాగుంటాయి. కానీ చిన్న చిన్న రెమెడీస్ కొంతమందికి ఏంటంటే, మేషరాశి వారికి మాత్రం గురువుకి సంబంధించిన పూజ చేసుకోవడం అంటే షిరిడి సాయిబాబాకి కానీ, దత్తాత్రేయ చరిత్ర చదవడం కానీ, రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం కానీ, లేదా సాయిబాబా సచ్చరిత్ర పారాయణం చేయడం కానీ లాంటివి చేస్తే అన్ని విధాలుగా మేషరాశి వారికి బాగుంటుంది. ఇక వృషభ రాశి వారికి కూడా కొంతవరకు బాగుంటుంది. గురువారం గురువారం సాయిబాబా గుడికి వెళ్ళడం చాలా మంచిది. వృషభ రాశి వారు. మిథున రాశి వారికి కూడా చాలా బాగుంటుంది. ఎంతైనా ద్వితీయ స్థానంలో సంచారం. వీరు ఇబ్బందులు ఏమీ ఉండవు. కొంత రెమెడీస్ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా ఇంకా రెమెడీస్ ఏమైనా కావాలి అని అనుకుంటే సాయిబాబా చరిత్ర సచ్చరిత్ర పారాయణం చేయడం చాలా మంచిది మిథున రాశి వారికి. కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. సింహరాశి వారు కూడా దత్తాత్రేయ చరిత్ర కానీ, సాయిబాబా చరిత్ర కానీ పారాయణం చేయడం చాలా మంచిది. కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది. ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే లాభభావంలో సంచరిస్తున్నాడు. అంతే లాభభావంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు ఏముండవు. ఇక తులారాశి వారికి దశమ భావంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వీరు కూడా సాయిబాబా సచ్చరిత్ర కానీ, దత్తాత్రేయ చరిత్ర కానీ పారాయణం చేయడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంటుంది. భాగ్యభావంలో సంచారం చాలా చాలా బాగుంటుంది. వీళ్ళకేమీ రెమెడీస్ అవసరం లేదు. ధనుస్సు రాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గురువారం గురువారం సాయిబాబా పూజ చేయడం కానీ, సాయిబాబా సచ్చరిత్ర చేయడం కానీ, దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది ధనుస్సు రాశి వారికి. ఇక మకర రాశి వారికి సప్తమ భావంలో సంచారం ఎటువంటి రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి షష్టమ భావంలో సంచారం కాబట్టి వీళ్ళు కూడా సాయిబాబా సచ్చరిత్ర కానీ, దత్తాత్రేయ చరిత్ర కానీ పారాయణం చేయడం మంచిది. మీనరాశి వారికి పంచమ స్థానంలో సంచారం చాలా బాగుంటుంది. ఏమీ రెమెడీస్ అవసరం లేదు. చాలా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది మీనరాశి వారికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి. నవంబర్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అయితే ఆ బ్యాచ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది. కన్సల్టేషన్స్ కూడా అన్నీ ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.